1613లో కువైట్ నగరం స్థాపించబడింది. 1716లో బనీ ఉతుబ్ కువైట్ స్థిరపడ్డాడు. బనీ ఉతుబ్ కువైట్లో ప్రవేశించే సమయంలో కొంతమంది మత్స్యకారులు మాత్రమే ఉన్నారు. కువైట్ ఒక మత్స్యకారుల గ్రామంగా మాత్రమే ఉండేది. 18వ శతాబ్దం నాటికి కువైట్ సంపన్నంగా అభివృద్ధి చెందింది. 1775, 1779లలో పర్షియన్లు బస్రాను ఆక్రమించుకున్నారు. ఇరాకీ వ్యాపారులు కువైట్ ఆశ్రయం పొందారు. తర్వాత వారు కువైట్లో నౌక నిర్మాణం అభివృద్ధి చేసి వ్యాపార కార్యక్రమాలు చేశారు. ఫలితంగా కువైట్ సముద్ర వ్యాపార శిఖరాగ్రానికి చేరింది. 1779లో పర్షియన్లో బర్షాను వదిలిన తర్వాత బర్షా వ్యాపారులు కూడా కువైట్ వైపు ఆకర్షితులయ్యారు. 1792లో ఈస్ట్ ఇండియా కంపెనీ కువైట్ వైపు దృష్టి సారించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ కువైట్, ఇండియా, అరేబియా తూర్పు తీరం వరకు సముద్ర మార్గాన్ని పునరుద్ధరించారు. 18వ శతాబ్దంలో కువైట్లో తయారు చేయబడిన వెసెల్స్ పెద్ద మొత్తంలో ఇండియా, తూర్పు ఆఫ్రికా, ఎర్ర సముద్రం మధ్య సరుకులు చేరవేశారు. హిందూ మహాసముద్రం అంతటా కువైట్ షిప్ వెసెల్స్ ప్రాబల్యత సంతరించుకుంది. 18వ శతాబ్దం మధ్యకాలంలో ప్రాంతీయ భౌగోళిక పరిస్థితులు కువైట్ను సుసంపన్నంగా చేశాయి. బస్రా వ్యాపారులు కువైట్లో స్వర్గభూమిగా మారింది. 1899లో కువైట్ షేక్ ముబారక్ సాహబ్ బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య అగ్రిమెంట్ జరిగిన తర్వాత కువైట్లో బ్రిటిష్ ప్రాబల్యం ఎక్కువైంది. ఆయిల్ నిక్షేపాలు లభించకముందు అంతర్జాతీయ వ్యాపారం కువైట్ ప్రధాన ఆర్థిక వనరుగా ఉండేది. కువైట్ వ్యాపారులు అధికంగా మధ్యవర్తిత్వం మాత్రమే ఊహించేవారు. ఐరోపా ప్రభావం క్షీణించిన కారణంగా, దేశాల వస్తు సరఫరా క్షీణించిన కారణంగా కువైట్ ఆర్థికంగా దెబ్బతిన్నది. ఇండియాకు అక్రమ బంగారం రవాణా అధికమైంది. దీని కారణంగా కువైట్ వ్యాపార కుటుంబాలు సంపన్న కుటుంబాలుగా మారాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ముత్యాల వంటి విలాస వస్తువులకు గిరాకీ తగ్గింది. 1919, 1920 కువైట్ నజ్ద్ యుద్ధం తర్వాత ఇబ్ను సౌద్ కువైట్ను వ్యతిరేకంగా 1923, 1937 వరకు వ్యాపారం నిషేధించాడు. కువైట్ మీద సౌదీ సాగించిన ఆర్థిక, నైతిక దాడుల ఫలితంగా కువైట్లోని అధిక భాగం సౌదీలో విలీనమైంది. 1946, 1982లో జనబాహుల్యంలో కువైట్ స్వర్గయుగంగా అభివర్ణించింది. 1952 నాటికి కువైట్ పర్షియన్ గల్ఫ్ దేశాల్లో బహుత్తర ఆయిల్ ఎగుమతి దేశంగా అవతరించింది. 1961 నాటికి బ్రిటిష్ ప్రొటెక్టరేట్ ముగింపునకు వచ్చింది. కువైట్ స్వతంత్ర దేశంగా అవతరించింది. దేశానికి షేక్ అబ్దుల్లా ఆల్ సహాబ్ నియమితులయ్యాడు. కువైట్లో 1963లో పార్లమెంట్లు ఎన్నికలు నిర్వహించింది. గల్ఫ్ దేశాల్లో రాజ్యాంగ నిర్మాణం చేసి పార్లమెంట్ ఎన్నికలను నిర్వహించిన దేశంగా కువైట్ ప్రత్యేకత సంతరించుకుంది. 1960, 1970లలో అత్యధిక అభివృద్ధి చెందిన దేశాల్లో కువైట్ ఒకటి. 1966లో కువైట్ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1980 ఆరంభంలో స్టాక్ మార్కెట్ పతనం, ఆయిల్ ధరల పతనం కారణంగా కువైట్ ప్రధాన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంది. ఇరాన్, ఇరాక్ యుద్ధంలో కువైట్ ఇరాక్కు మద్దతుగా ఇచ్చింది. 1980లో కువైట్లో పలు తీవ్రవాద దాడులు జరిగాయి. 1983లో బాంబుల దాడి, 1984 నుంచి 1980 మధ్య కువైట్ ఎయిర్ క్రాఫ్ట్ హైజాక్, 1960, 1970లలో మొదలై 1980 వరకు 1960, 1970లలో మొదలై 1980 వరకు కువైట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కేంద్రంగా ఉండేది. తీవ్రవాదుల దాడి కారణంగా సైన్స్ పరిశోధన నగరం కూడా దెబ్బతింది. 1991లో యునైటెడ్ స్టేట్స్ నాయకత్వంలో నడిచి సైనికుల విజయంతో యుద్ధం ముగిసింది. యుద్ధం ముగిసిన తర్వాత కువైట్ తిరిగి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్థిక రంగం పునరుద్ధరణ చేసుకుంది.